హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ తొక్కు పచ్చడి అండి. దాని ప్రాసెస్ అలాగే ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోని 2 టీ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడాను వేయించుకోవాలి. ఇవి కొంచెం సేపు ఇలాగా వేయించుకున్నాక ఇందులోకి ఒక 10 పచ్చిమిర్చి వేసుకోవాలండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది వేసుకోండి. ఇవి కూడాను కొంచెం సేపు వేయించుకోవాలండి. ఇలా వేయించేసుకున్నాక ఇవి కూడాను వేగిపోయాయండి. ఇవన్నీ కూడాను ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇలా మొత్తం కూడా తీసేసుకున్నాక ఇవి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు అదే కళాయిలోని 1/2 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే బీరకాయ తొక్కు తీసుకొని అవి శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇవి వచ్చేసి 1/2 కేజీ బీరకాయ తొక్కుల్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని ఒకసారి ఇలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. 2 నిమిషాలు అయిపోయాక మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడాను మళ్ళీ కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి. ఇలా తీసుకున్నది ఇందులోని వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి అటు ఇటును కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని 3-4 నిమిషాలు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇవి కొంచెం మనకి ఇలాగా మగ్గిపోయాక ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇంకా మనకి ఇవి మగ్గిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకుందాం. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి, నువ్వులు, ధనియాలు అవన్నీ కూడాను ఇందులోని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3-4 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇవి కొంచెం మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి బీరకాయ తొక్కు, అదంతా కూడాను ఇందులోని వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని ఇది కూడాను మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టేటప్పుడు మరీ గట్టిగా ఇది ఉన్నట్టయితే కనుక 2 టేబుల్ స్పూన్లు వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాక ఇది మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం ఇలాగా కచ్చాబెచ్చాగా మన రోట్లో దంచుకునేలాగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇది ఇంకా పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోని 1/2 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు కొంచెం చిటపట్లాడాక ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు ఇలాగా వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగిపోయాక ఇందులోకి ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా వేగినంత వరకు వేయించుకోవాలండి. ఇవి ఇలాగా వేగిపోయాక ఇంక మనకి ఇది తాలింపు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులోని వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.